నరేంద్ర మోదీకి గడ్డు కాలం మొదలైందా? మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేకుండా మిత్రపక్షాలు అడ్డుపడనున్నాయా? మోడీ కాకుండా మరో వ్యక్తిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే ఆలోచన ఎన్డీఏ నేతల్లో కలుగుతుందా? తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశ ప్రజలిచ్చిన తీర్పుతో బీజేపీకి షాక్ తగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు సాధించడంలో బీజేపీ విఫలమైంది. దీంతో మరోసారి సొంతంగా అధికార పీఠంపై కూర్చునే అవకాశం బీజేపీకి లేకుండా పోయింది. దీంతో మిత్ర పక్షాలపై తప్పనిసరిగా ఆధారపడే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారనున్నాయి. చంద్రబాబుతో చాలా కాలంగా అంటిముట్టినట్లుగా వ్యవహరించిన మోడీ తప్పనిసరి పరిస్థితులలో కూటమి ఏర్పాటుకు అంగీకరించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా కూడా బీజేపీ తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. ఇప్పుడు అదే చంద్రబాబుపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది బీజేపీ నేతలకు. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి మోడీ నామం జపించిన ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వకపోవడంతో మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. 340, 350, 370, 400 ఇలా ఒక్కో ఎగ్జిట్ పోల్ ఒక్కో నెంబర్ ప్రకటించాయి. కానీ అసలు ఫలితాలు వెల్లడయ్యాక పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సంగతి అటుంచితే ఎన్డీఏ కూటమి మొత్తానికి కలిపి 300 సీట్లు దాటలేకపోయింది. అదే సమయంలో ఇండియా కూటమి ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించింది. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడులో ఇండియా కూటమి ప్రభంజనం సృష్టించింది. బీజేపీకి షాక్ ఇచ్చింది. ఈ సంగతి ఇలా ఉంచితే దేశానికి తదుపరి ప్రధాని ఎవరనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 10 ఏళ్లు నాన్ స్టాప్ గా దేశాన్ని పాలించిన నరేంద్ర మోదీ ఇప్పుడు మరోసారి ఆ పదవిని అధిరోహిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడం, ఎన్డీఏ కూటమిలో 2-3 పార్టీల భాగస్వామ్యం ప్రధానం కావడంతో ఈక్వేషన్లు మారిపోతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో ఉన్న మిగతా పార్టీలు మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కీలక పాత్ర పోషించనున్నాయి. ఎందుకంటే బీజేపీ సింగిల్ గా 242 సీట్లలో మాత్రమే మెజారిటీ సాధించింది. అంటే ఈ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ఇంకా 30 సీట్లు కావాల్సి ఉంటుంది. ఇందులో టీడీపీకి 16 సీట్లు, జేడీయూ 12 సీట్లలో గెలుపొందాలి. ఈ రెండు పార్టీలకు కలిపి 28 సీట్లున్నాయి. 292లో ఈ రెండు పార్టీలవే 28 స్థానాలు పోతే మిగిలిన 264 సీట్లు ఎన్డీఏకు ఉంటాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ 8 సీట్లు తక్కువ అన్నమాట. అందుకే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీ రోల్ పోషించనున్నాయి. అంతేకాకుండా ఎన్డీఏలోని మరికొన్ని చిన్న చితక పార్టీలు కూడా మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్డీఏ కూటమిలోని చాలా పార్టీలు ప్రధాని మోదీ అభ్యర్థిత్వంపై అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నాయి. కానీ ప్రజల్లో ఉన్న పాపులారిటీ కారణంగా అసంతృప్తిని బయటకు చెప్పలేకపోవడం, అధికారాన్ని వదులుకోవడం ఇష్టం లేని కారణంగాను వెల్లడించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవ్వాలంటే కూటమిలో ప్రతి పార్టీ కీలకమే. అందుకే వారు చెప్పినట్లు బీజేపీ వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులను చూస్తుంటే మాత్రం ఈసారి మోడీ నాయకత్వాన్ని తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కూటమిలోని ఆయా పార్టీలు మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రధాని పదవిపై ఎప్పటి నుంచో కన్నేసిన జేడీయూ నేత నితీష్ కుమార్ ఈ విషయంలో ముందుంటారని టాక్ నడుస్తోంది. అంతేకాదు మిగతా పార్టీలు కూడా మోడీకి బదులుగా మరొకరి పేరును ప్రతిపాదించాలని కోరే ఛాన్స్ ఉంది. ఈ కారణంగానే ఇప్పుడు దేశ తదుపరి ప్రధాని ఎవరు అనే డిస్కషన్ బలంగా వినిపిస్తోంది. మరి దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని ఎన్డీఏ కూటమిలోని మోడీ వ్యతిరేకులంతా ఏకమవుతారా, లేక ఎలాగైతేనేం తమ ప్రభుత్వం ఏర్పడితే చాలు అని మోడీకి జై కొడతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా వేగంగా పావులు కదుపుతోంది. గతంలో తమతో కలిసి ఉన్న అనేక పార్టీలు ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నాయి. అటువంటి పాత మిత్రులను మళ్లీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కూడా ఈ విషయంలో చక్రం తిప్పే అవకాశం కనిపిస్తోంది. ఇండియా కూటమి నేతలంతా సమావేశమైన తర్వాత తుది నిర్ణయం వెలువడనుంది.